మేడం నమస్తే, మీ పేరు? జాహ్నవి. ఏం చేస్తారు? నేను ఈవెంట్స్ అండ్ ఫుడ్. ఎలా ఉంది అసలు పనితీరు ఏంటి? కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది, అసలు ఎలా ఉంది పనితీరు అసలు? చాలా బాగుందండి. అంతకు ముందు మీద ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. అసలు పోల్చుకుంటే లేడీస్కి ఎలాంటి సౌకర్యాలు ఏంటని ఏదేదో జనాలకి ఇచ్చేసి ఏంటంటే పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు జగన్ గారు. అసలు ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు ఉందండి ఒక క్లారిటీ ఒక లేడీస్కి అనేది. వాళ్ళ లోన్స్ పరంగా కానీ అసలు కూటమి ప్రభుత్వం లేడీస్ పట్ల ఎలాంటి మంచి ఇవి వచ్చినాయో అలా కూటమి ప్రభుత్వం అంటే చెప్పవసరం లేదు. పరిపాలన ప్రజల దగ్గరే పరిపాలన ఉంది అంతే. ప్రజలకే ఇచ్చేసారు, పరిపాలన అంతా ప్రజలకే ఇచ్చారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేకపోతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి పలావ్ పెడితే చంద్రబాబు బిర్యానీ పెడతాడు అని చెప్పి నమ్మి ప్రజలందరూ ఓటేశారు. అదేవిధంగా చంద్రబాబు ప్రజలు మోసం చేస్తున్నాడని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండి బిర్యానీకి పలవాలకి లొంగిపోయే జనాలు అండి 100 రూపాయలు పెట్టుకుంటే బిర్యానీ వస్తుంది, పలవా వస్తుంది. చెత్త మాటలండి, చెత్తగా మాట్లాడితే చెత్తగా ఉంటుంది. చెత్త మనుషులు బిర్యానీ గురించి పలావ్ గురించి మాట్లాడతారు. నిజంగా మాట్లాడాలంటే మన వ్యవసాయం గురించి మాట్లాడమనండి బాగుంటుంది, చదువు పట్ల మాట్లాడమని చాలా బాగుంటుంది. ఏంటండి బిర్యానీలు మాట్లాడటానికి కూడా చండాలంగా ఉంది. అసలు దాని గురించి అయితే మేము చెప్పము. అసలు చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు పరిపాలన ఎలా ఉందనేది. సో ఇప్పుడు ఆయన గురించి బిర్యానీ పరిపాలన గురించి అసలు మాట్లాడతానికి అర్హుడు కూడా కాదు అసలు అతను. అంటే ఏదైతే 2.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడేదానికి ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయింది కూడా ప్రభుత్వం. మెగా డిఎస్సీ అన్నారు, దానిలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. ఒక్కొక్క పోస్ట్ని 15 లక్షలు 10 లక్షల చొప్పున లోకేష్ కూడా అమ్మేసుకున్నాడు. సీఎం కొడుకు నుండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పి అంటున్నారు. దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు లోకేష్ గారిని కాపాడవలసిన అవసరం లేదండి. జనాలే చెప్తున్నారు లోకేష్ గారి గురించి. ఈయన కాపాడుతూ ఏంటండి, పదవుల్లో కాపాడుతూ ఏంటంటే వీళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ ఆయనే కాపాడుకున్నాడు. కాపాడుతూ ఏంటి అసలు పదవి గురించి మాట్లాడి? అసలు ఆయన హక్కు ఉంది, ఆయన చదువుకున్నాడు. బయట అసలు సమాజం ఎలా తీసుకురావాలని యువ నాయకుడు అతను కనుక ఆయన ఏదైనా చేయగలిగే అంత సత్తా ఉంది. ఆయన రాజకీయంలో మాట విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అసలు మీ మాటకి లోకేష్ గారి మాటకి అసలు ఏమన్నా కొంచెమన్నా పోల్తన ఉందండి చెప్తారు. లోకేష్ గారి పరిపాలన గురించి మాట్లాడటానికి అసలు వాళ్ళు తగ్గ మనుషులు కాదండి. అంటే ఎలా ఉందా మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చేసిన తర్వాత ఎలాంటి మార్పులు మీరు గమనించారు? స్కూల్స్ విధానం కానీ ఇటు ఐటీ శాఖ కూడా లోకేష్ గారు ఒక శాఖ తీసుకున్నారు. ఎలా ఉంది అసలు రెండింటి శాఖని? చాలా బాగుందండి, 2 శాఖలు బాగున్నాయి. చాలా చాలా బాగా నిర్వహిస్తున్నాడు. అతను ఇచ్చిన శాఖను బట్టి అతన్ని ఎక్కిరిస్తున్నారు కదా, ఆ ఎక్కిరించినకి మించిన పరిపాలన లోకేష్ గారు చేస్తున్నారన్నమాట. ది బెస్ట్ లోకేష్ బాబు. ఏ సంస్థలో ఏ విద్యార్థిని అడిగినా ఏ హౌస్ వైపుని అడిగినా లోకేష్ గారి గురించి మాట్లాడితే అస్సలు ఊరుకునేదే లేదు. అంటే ఈ రోజున లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖలు మొత్తం స్కూల్స్ మొత్తం కిందకి దిగజారిపోయినాయి. గతంలో మేము తీసుకొచ్చిన రిసోర్సెస్నే వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. కానీ దానికి చంద్రబాబు నాయుడు గారిని జాకీ చేస్తా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? నేను అసలు వాళ్ళ గురించి మాట్లాడదలుచుకో. ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు. ఎవరండి గెలిపించారు? ఎందుకండి పిచ్చి పిచ్చి హామీలు ఇస్తే ప్రజలు మోసం చేశారు. ఇప్పుడు ప్రజలు మోసం చేసిన విషయం తెలియలేదా? అందుకే ఓడిచ్చారు. తప్పే ఉంది, ఇంక గెలిపించదే ఉందా? ఇప్పుడు జగన్ గారిని పిచ్చి పిచ్చి హామీలన్నీ ఇచ్చి మీకు ఇచ్చేస్తా ఇచ్చేస్తా మెగా డేసి ఇది ఇస్తా అది ఇస్తానని చెప్పారు. ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు మొత్తం ఓడించలేదు. సుపరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి. అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే చేత కావట్లేదు అంటున్నారు. అసలు మేము మాట్లాడమండి ఆ పరిపాలన చేత కాదు అది కాదు ఇది కాదంటే అసలు ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదండి. ఆడవాళ్ళు ఇప్పుడు ఊరుకోవట్లేదు, అసలు మాట్లాడినా ఊరుకోవట్లేదు. అసలు వద్దండి ఆ మాట, అసలు చెత్తలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు వాళ్ళ వ్యవస్థ అసలు ఏంటండి ఆ గొడవలు అవన్నీ చూసి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఆడవాళ్ళు వాళ్ళని చెప్పండి. వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళ ఇంట్లో సమస్యలు ముందు తీర్చేసుకుని ఈదికి ఎక్కమని చెప్పండి జగన్మోహన్ రావు గారిని. గతంలో మహిళలకి సుపరిపాలన అందించింది జగన్మోహన్ రెడ్డి. రేపు ఓటేసేది కూడా మహిళలే ముందుండి గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పను. ఓటేసి గెలిపించేది అంటే ఒక సొంత చెల్లెలనే అసలు ఆయన గెలవలేకపోతున్నాడు. ఇంకా పక్కనున్న ఆడవాళ్ళని, దేశంలో ఉన్న ఆడవాళ్ళని, ఆయన సమాజంలో ఉన్న ఆడవాళ్ళని, వీళ్ళందరిని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏ రకంగా ఆయన ఉద్ధరిద్దామని అసలు నాకు తెలియక అడుగుతా. ఇంట్లో ఉన్న చెల్లెలకే దిక్కు లేదు, తల్లికే దిక్కు లేదు. ముందు వాళ్ళిద్దరిని కొంచెం మంచిగా చూసుకుని తర్వాత పక్కనున్న ఆడవాళ్ళని, నియోజకవర్గంలో ఉన్న ఆడవాళ్ళని అందరి గురించి ఆయన అప్పుడు ఆలోచించమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చెల్లి గురించి ఆలోచించమన్నాడు. అది చాలు. ఇంకా అంత. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? ప్రమీల రాణి అండి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వం పనితీరు ఏంటి? ఈ 2.5 సంవత్సర కాలంలో
సరైన మార్పు ఏం చేశారంటే అసలు మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. చాలా మార్పులు చేశారు. అన్ని పనులు అవుతున్నాయి. రాజధాని అయిపోవచ్చింది. మరి పోలవరం అవుతుంది. అటు భోగాపురం ఎయిర్పోర్టు రేపు 1 తారీఖు ఓపెనింగు. చంద్రబాబు అన్నీ చేసి చూపిస్తున్నాడు. కానీ జగన్ ప్రభుత్వం అన్ని వీళ్ళ మీద అరాచకాలు, నిందలు, అపనిందలు అన్నీ వేస్తున్నారు. రౌడీజం. అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే చేత కావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన ఇచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలి చంద్రబాబు కానీ లోకేష్ కానీ అంటున్నారు. లేదండి, చంద్రబాబు వాళ్ళు చూసే జగన్ నేర్చుకోవాలి. జగన్ ప్రభుత్వం ఏమీ బాగలేదు. ఇది మాత్రం చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇది చాలా బాగా చేస్తున్నారు. అది తెలుసుకోలేని మూర్ఖులు కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు. అది ఇక్కడ 2.5 సంవత్సరాల కాలంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పలవా పెట్టాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన బిర్యానీ పెడతారని చెప్పి మోసపూరిత హామీలు ఇచ్చాడు చంద్రబాబు. వచ్చిన తర్వాత అలాగే మోసపూరిత హామీలు ఏదైతే చెప్పాడో అలాగే మోసం చేస్తున్నాడు ప్రజల్ని అంటున్నారు. దాని మీద ఉద్దేశం ఏంటండి? అవునండి, అది కరెక్టేనండి. ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు మీరు అన్న మాటలు అవి అన్నీ కరెక్టే. మోసపూరితమైంది జగన్ చేశాడా, ఈ చంద్రబాబు చేశాడా అనేది జనాలకు తెలియాలండి. ప్రజలు ఎంత ఇదిగా ఉన్నారో, అంత ఎందుకు కావాలని ఎన్నుకున్నారో చంద్రబాబుని అది ప్రజలకే తెలుసు. రాబోయే ప్రభుత్వం కూడా చంద్రబాబుదే వస్తుందని మాకు బాగా నమ్మకంగా ఉంది. మేడం, ఎలా ఉంది లోకేష్ గారి పనితీరు? ఈ రోజున విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి ఎలా ఉంది? ఆయన తీసుకున్న శాఖలను ఫుల్ఫిల్గా చేస్తున్నారా? ఆయన పనితీరు 100% ఇస్తున్నారు? దానికి 100% గ్యారంటీ అండి లోకేష్ బాబు ఇచ్చేది. అంతా బాగుంది. ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు. ఆయన పరిపాలన విద్యాశాఖ మంత్రిగా చాలా బాగుందండి. అది అంటే మరి ఈ రోజున పునాదిపాడు ఏదైతే స్కూల్ ఓపెనింగ్కి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ప్రతి మనిషికి 200 ఇచ్చి జనాన్ని తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని మీద ఉద్దేశం ఏంటి? లేదండి, అవన్నీ వదంతాలు, అన్నీ ఉట్టి మాటలండి. మేము మామూలుగా వచ్చాము. ఎవరన్నా డాన్సర్లు ఈ నాటికలు వేసేవాళ్ళు వీళ్ళకి ఏమన్నా ఇచ్చారేమో కానీ తోలు బొమ్మలు ఆటలాడే వాళ్ళకి ఇది మాత్రం అబద్ధం అండి. 200 తీసుకుని ఓటుకి ఇచ్చారు, ఇదే దీనికి ఇచ్చారు రావడానికి అనేది అబద్ధం. అది వైసీపీ వాళ్ళు చెప్పిన ఇది అల్లిన కథ. అది అంటే మీరు కూడా డబ్బులు తీసుకుని వచ్చారంట కదా? లేదండి, అది డబ్బులు తీసుకొచ్చేది నిరూపించమని చెప్పండి. లోకేష్ బాబు దగ్గర మేము రూపాయిగా అసలు మేము మా ప్రభుత్వమే అలా రూపాయికి ఇది లొంగే ప్రభుత్వం కాదండి. అది టీడీపీ నాయకులు మొత్తం డబ్బులు తీసుకుని వస్తున్నారు. అందరూ వైసీపీ నాయకులు చాలా అన్నారు, ఇదే కాదు చాలా అన్నారు. జనాల్లో ఎటువంటి గుర్తింపు ఉందో ఏంటో, ఇటు గుర్తింపు ఎలా ఉందో అటు గుర్తింపు ఎలా ఉందో అన్నీ మీరు చూస్తున్నారు. మాకు తెలుస్తూనే ఉంది. మేము కార్యకర్తలు అండి, తెలుగుదేశం కార్యకర్తలు. ఎటువంటి ఇది లేదు మా ఊర్లో కానీ, మేము మా పక్కన జనాలు కానీ మీరు ఇప్పుడు ఇట్లా ఈ 200 తీసుకుని వస్తున్నారు అనేది ఉట్టి అబద్ధం అండి. అదంతా ఉదంతో నెపం వేస్తున్నారు అంతే వైసీపీ వాళ్ళు. అది అంతా బాగుందండి. తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది, కూటమి ప్రభుత్వం బాగుంది. మళ్ళీ ఇదే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు అసలు ఇదే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? పక్కన వైసీపీ నాయకులేమో జగన్మోహన్ రెడ్డి ఓడినా గెలిచినా ప్రతి ఇంట్లో ఫోటోలో ఉండాలి, ప్రతి మనిషి గుండెల్లో ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి లేదండి, ప్రతి గుండెల్లో ఉండాలి. ప్రతి ఫోటో చేశాడు కదండి. నెత్తిన చేతులు పెట్టి ఓటేయండి అని చెప్పి నమస్కారాలు పెట్టి నెత్తిన చేతులు పెట్టాడు కదండి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. మాకు ఈ ప్రభుత్వమే బాగుంది. మళ్ళీ మాకు ఇళ్ళే రావాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం అన్ని పనులు అన్నీ నెరవేర్చినాయండి. మంచిగా ఉన్నాము. మాకు ఇదే బాగుందండి. సంక్షేమ పథకాలు నెరవేర్చాడు, అన్నీ నెరవేర్చాడు. అన్నీ బాగున్నాయి. చంద్రబాబు నాయుడు పరిపాలన, ఏ పవన్ కళ్యాణ్ బాగుందండి. మాకు వైసీపీ అంటేనే అసలు మాకు జుగుస్స ఆశయం కలిగినాయండి. వైసీపీ ప్రభుత్వం అంటే ఆయన అసలు చేసింది లేదు. ప్రెస్ మీట్లు పెట్టింది లేదు, రేటు మీదకి వచ్చింది లేదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని రాజధాని ప్రజల్ని 5 సంవత్సరాలు ఏడిపించాడండి. రాజధాని ప్రజల్ని, అమరావతి ప్రజల్ని 5 సంవత్సరాలు ఏడిపించాడు. ఇదిగో కడతాం అని చెప్పి ఏడిపించేసి ఇది చేశాడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఆయన ప్రతి ఎక్కడ దోచేసుకుంటున్నాడు, వేల ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు చంద్రబాబు అంటున్నారు. మరి పప్పు బెల్లంలాగా పని చేసుకుంటున్నాడు అంటున్నారు. వైసీపీ వాళ్ళు చెప్తే సరిపోయిందండి. వైసీపీ వాళ్ళు నిందలు వేస్తున్నారు. వాళ్ళు కరెక్టే నిందలేసేది. వాళ్ళు ఇంకా పతనం అవటానికే వేస్తున్నారు నిందలు అనేది. ప్రభుత్వం చాలా బాగుందండి. రాజధాని బాగుంది. జగన్ చేసిన పనులకి మాకు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి మా ప్రభుత్వం. ఈ ఆంధ్ర రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎలా ఉంటుందమ్మా 2029 ప్రజా తీర్పు ఎలా ఉంటుంది? 2029 ప్రజా తీర్పు మొత్తం చంద్రబాబే, కూటమి ప్రభుత్వమే. అది మాత్రం కరెక్టేనండి.